ఒక సివిల్ డిస్ప్యూట్‌లో లాయర్ గారు సమర్పించినటువంటి పాత కేసులంటూ ఉటంకించినటువంటి కేసుల్లో ఒక తీర్పు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సృష్టించింది. అది చూసుకోకుండా మ్యాజిస్ట్రేట్ గారు ఒక పార్టీకి అనుకూలంగా తీర్పిచ్చారు. దాని మీద అప్పీల్‌కి వెళ్తే హైకోర్టు అది ఏఐతో సృష్టించిన తీర్పు అది ఉటంకించడం తప్పని చెప్తూ మిగతా తీర్పులు ఒరిజినల్లే కాబట్టి కింద కోర్టు ఇచ్చిన తీర్పులో మేము జోక్యం చేసుకోలేము అని చెప్పింది. ఇప్పుడు సుప్రీం కోర్టు అసలు ఆ తీర్పుని రద్దు చేస్తూ ఏఐ కల్పిత తీర్పులతో జాగ్రత్త అంటూ ఆదేశాలు ఇచ్చిన సంచలనం ఇది. ఓ సివిల్ వాదనలో విజయవాడ కోర్టు ఆదేశాల మేరకు అడ్వకేట్ కమిషనర్ తన నివేదిక సమర్పించారు. ఆ నివేదిక మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషనర్లు గుమ్మడి ఉషారాణి, సునీత అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీని మీద విచారణ జరిపిన విజయవాడ కోర్టు న్యాయాధికారి అడ్వకేట్ కమిషనర్ నివేదిక సాక్ష్యం మాత్రమే, దాని మీద అభ్యంతరం ఉంటే ట్రయల్ సందర్భంగా క్రాస్ ఎగ్జామినేషన్లు తేల్చుకోవాలని చెప్పారు. అనుబంధ పిటిషన్ కొట్టేస్తూ గత ఏడాది ఆగస్టు 19 ఉత్తర్వులు ఇచ్చారు. ఈ సందర్భంగా 4 తీర్పులు తన ఉత్తర్వులో న్యాయాధికారి ఉదాహరించారు. దిగువ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్లు హైకోర్టులో సివిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారణ సందర్భంగా పిటిషనర్ ఉషారాణి తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ దిగువ కోర్టు న్యాయాధికారి ఇచ్చిన ఉత్తర్వులో ప్రస్తావించిన 4 తీర్పులు ఉనికిలోనే లేవన్నారు. ఆ ఉత్తర్వులు రద్దు చేయాలని అభ్యర్థించారు. వివరాలు పరిగణలోకి తీసుకున్న హైకోర్టు న్యాయాధికారి నుండి నివేదిక కోరారు. న్యాయాధికారి నివేదిక సమర్పిస్తూ మొదటిసారి ఏఐ సాధనాన్ని వినియోగించారని, అది చూపిన తీర్పులు సరైనవేనని నమ్మి వాటిని తన ఉత్తర్వులో ఉదాహరించారని, భవిష్యత్తులో జాగ్రత్తగా ఉంటానని చెప్పారు. ఆ నివేదికను పరిశీలించిన హైకోర్టు ప్రస్తుత కేసుకి న్యాయాధికారి సరైన న్యాయ సూత్రాలనే అన్వయింపజేశారని, ఉత్తర్వుల్లో చట్టపరమైన లోపాలు లేవు కాబట్టి దిగువ కోర్టు తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసి సివిల్ రివిజన్ పిటిషన్ కొట్టేశారు. ఏఐ సాధనాల వినియోగం విషయంలో అత్యంత జాగ్రత్తగా అప్రమత్తం వ్యవహరించాలని అప్పుడే హైకోర్టు అందరి మ్యాజిస్ట్రేట్గా ఆదేశాలు ఇచ్చింది. అయితే ఏఐ సాంకేతికత ఆధారంగా రూపొందించిన కల్పిత తీర్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ దిగువ కోర్టులు ఇప్పుడు సుప్రీంకోర్టు అప్రమత్తం చేసింది. కల్పిత ఏఐ తీర్పుల ఆధారంగా తీసుకున్న నిర్ణయాల వల్ల న్యాయ ప్రక్రియ దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఏఐ కల్పిత తీర్పులు సరైన న్యాయ ప్రమాణాలతో ఉన్నాయనే కారణంగా వాటిని ఉత్తర్వులో ఉటంకించడాన్ని అనుమతించరాదని స్పష్టం చేసింది. ఏపీ కోర్టులో ఈ కేసులో ఇచ్చిన తీర్పును సవాల్ చేసి దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా స్పందించింది. ఏపీ హైకోర్టు తీర్పుని పక్కన పెట్టేసింది. వాస్తవాదంలో దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మీద ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వాలంటూ ఏపీ కోర్టు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలవడం, ఆ ఉత్తర్వులు ఇచ్చే సమయంలో దిగువ కోర్టు చేసినటువంటి అంశంలో హైకోర్టు అంశాన్ని కూడా పక్కకు పెట్టేసింది.